Hi friends, good morning. Welcome to my channel All-in-One Ramyasri Vlogs. ఓకేనా ఫ్రెండ్స్, టుడే లాగ్ ఎందుకంటే మా పాప బర్త్డే, చిన్న పాపది, అందుకని లాగ్ చేయాలనుకున్నాను. ఇదే నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇక పాపనైతే లేపడానికి వెళ్తున్నాను. చిన్ను 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 హ్యాపీ బర్త్డే చిన్ను. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే దృశ్య. థ్యాంక్ యూ అక్క. కోన్ పెట్టుకున్నావు బా, చాలా బాగుంది చిన్న నీ కోన్ అయితే. కాలుకి కూడా కాలుది బాగా పండింది, చాలా బాగుంది, అందుకే ఉంచుకోమంటాను. బాగా పండింది కదా. ఓకే, ఇప్పుడు లేచిపోయి బ్రష్ చేసేయాలమ్మా. బ్రష్ చేసి బేగా బ్రష్ చేసిస్తే మనం టెంపుల్కి అయితే వెళ్దాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. ఇప్పుడైతే చిన్నని పంపించాను కదా బ్రష్కి. ఇప్పుడైతే ఇక నా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. దీపం అయితే పెట్టేసాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక చిన్నకి ఇంకా బ్రష్ చేసి వచ్చింది ఇంతలో. ఇక దీనికైతే స్నానం చేయించాలి, ఇక ఇంకా రెడీ చేయాలి. ఇంకా స్నానం అయితే అయిపోయింది. ఇంక ఇలా అయితే రెడీ చేస్తున్నాను చిన్నని. ఇక రెడీ అయిపోయింది, బాగుంది కదా. టెంపుల్కి కదా ఇలా ట్రెడిషనల్గా అయితే రెడీ చేశాను. లంగా జాకెట్ కట్టేసి, తినకు కూడా ఇష్టం లంగా జాకెట్లు అంటేనే బాగానా, అందుకే నేను ఇలా లంగా జాకెట్లు వేసి రెడీ చేశాను. చాలా బాగుంది కదా. ఇంకా ఇగో నేను రెడీ అవ్వాలి, టెంపుల్కి అయితే రెడీ అవ్వాలి. ఇంకా దీనికి రెడీ చేసిన తర్వాత నేను రెడీ అవుదామని ఇంకా రెడీ చేయాలి. ఇగోండి, మీకు ఇలా అయితే రెడీ చేశాను, బాగుంది కదా. చిన్న అయితే వస్తానని ఎప్పుడు నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి వస్తున్నాను, ఇక్కడే దగ్గరలో ఉన్నాను అని అంటున్నారు, కానీ అస్సలు అయితే రావట్లేదు. మా చిన్నకేమో ఆకలేసి వస్తుందంట, టెంపుల్కి వెళ్ళాలి. హాయ్ చెప్పు చిన్న. ఇంకా మా పెద్ద బాబుకి జట వేయాలి. ఆడపిల్లలు ఉంటేనే కదా, ఇంకా వాళ్ళు రెడీ చేసినట్టు మనం ఇంకెక్కడ రెడీ అవుతాం చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అయితే తనకి హెయిర్ జట వేయాలి. ఓకేనా? నేనైతే ఇలా రెడీ అయిపోయాను, సింపుల్గా శారీ కట్టుకున్నాను. ఇలా టెంపుల్కి కదా, మరి డ్రెస్ బాగోదు కదా అని, టెంపుల్కి కదా అని శారీ కట్టుకున్నాను. ఇంకొకటి పెద్దానికి అయితే ఇక జట అయితే వేస్తున్నాను. తన హెయిర్ లూజ్గానే వదిలేసాను. ఇంకండి ఇప్పుడైతే జట కంప్లీట్ అయిపోయింది తనది కూడా. ఇంకైతే మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము. ఇంకా డాడీ రాలేదని వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలా అయితే మేము ముగ్గురం అయితే ఇలా రెడీ అయిపోయాము. తర్వాత డాడీ వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ చెప్పలేదని ఏడ్చింది. ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే విష్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ డాడీ ఇంకా అలాగనే వెళ్ళి స్నానంకి వెళ్ళండి అని చెప్పగానే ఆయన వెళ్ళి స్నానం గట్రా చేసి వచ్చేసారు. తర్వాత మేము ఇలాగ పిక్స్ అయితే కొన్ని తీసుకుని తర్వాత మాకైతే దండం పెట్టింది. దండం పెట్టిన తర్వాత అయితే ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇప్పటికే చాలా టైం అయిపోయిందని ఇంకా మా చిన్న పాప కూడా ఆకలేసి వస్తుందనంటే బేగా ఎర్లీగా వెళ్ళొచ్చేద్దాం పదమ్మ అంటే వెళ్ళాము. బయట చాలా వేడిగా ఉందని ఇంకా బండి మీద అయితే మేము వెళ్ళిపోయాం. దగ్గర అయినా సరే ఇంకా బండి మీద వెళ్ళిపోయాం. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయ సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా నూకాలమ్మ గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉంది నూకాలమ్మ గుడి, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే ఆయన ఇప్పుడైతే ఇక కొబ్బరికాయ కొట్టేసారు గుడిలో. మరి వీడియో తినారు, పిక్స్ అయితే ఒక 2 అయితే యాడ్ చేసాం. సెకండ్ డ్రెస్ ఇక తర్వాత ఫుడ్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి అయితే తెచ్చేసారు మా హస్బెండ్ మా పెద్ద పాపన. తెచ్చిన తర్వాత అన్నీ ఒక దానిలోకి పెట్టేసాం, ఒక బ్యాగ్లోకి అయితే సర్దిసాము. ఒక 30 మెంబర్స్కి అయితే ఇవ్వాలనుకున్నాను. అయితే ఇద్దామని ఇంకా అన్నీ సర్దిసారు మా హస్బెండ్ అయితే. ఇక అన్నీ అయిపోయి కిందనైతే ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్లో లింక్ పెడతాను, చూసుకోండి. ఇప్పుడైతే అదే కిందన వాటర్ బాటిల్ ఉంచామన్నాం కదా, ఇక వాటర్ బాటిల్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఇక ఇంకైతే మేమైతే ఇవి కూడా ఒక బ్యాగ్లోనైతే పెట్టేసాము, అన్ని బ్యాగ్లోని. అయితే ఇలా మేమైతే బండి మీద ఇంకా బయలుదేరిపోయాము. బయలుదేరిపోయిన తర్వాత చిన్న బాగా ఎండగా ఉందంట, క్యాప్ అయితే పెట్టుకుంది. తర్వాత కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే మేము వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో ఉంది ఒక బేకరీ, దానికైతే మేము వెళ్ళాం కేక్ ఆర్డర్ ఇవ్వడానికి. ఇంకా మా చిన్న షాప్కి వెళ్ళగానే చూసిన అన్ని కొనమంటారు కదా, అన్నీ చెక్ చేసేస్తుంది. బటర్ స్కాచ్ అయితే ఒక కేజీ కేక్ అయితే ఇచ్చాము, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు ఎవరు ఉండరు ఇంకా అని 1 కేజీ ఇచ్చాము. ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేమైతే కాంప్లెక్స్ అయితే వెళ్ళిపోయాము. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే చాలామంది ఉన్నారు.
ఇచ్చాం. మేమైతే ఫుడ్ అయితే డొనేషన్ మా చిన్నదాంతో అయితే ఫుడ్ అయితే అందించాను. చాలామంది వచ్చారు. ఓకే, ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. బాగా ఎండగా ఉంది చాలా బయట అయితే. ఇంకా మేమైతే ఇంకా బండి మీద రిటర్న్ వచ్చాము. ఇంక ఇంటికైతే మేమైతే రీచ్ అయిపోయాము. చాలా వేడిగా ఉంది బయట అయితే. ఇంకా మేము తినాలి కదా, అప్పటికే 1:30 అయిపోయింది టైం అయితే. ఓకే, ఇంతటితోనైతే నేను వీడియో ఫినిష్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా థ్యాంక్స్ చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.